రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము దినవృత్తాంతములు 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరి అక్కడ వారు పాడినటువంటి పాటలు, వారు స్తుతించినటువంటి విధానం, ఆ యొక్క బూరల శబ్దము, దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియచేయట, వారు ఆచరిస్తున్నటువంటి విధానం అంతా కూడా దేవాది దేవుడు చూస్తూ ఆయన పరవశించిపోతూ ఆయనే స్వయంగా దిగి వచ్చేసాడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క తేజస్సు ఆ మందిరం పైన దిగి వచ్చింది. మరి ఈరోజు దేవునిని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మనం, దేవునిని స్తుతిస్తున్నాము అని చెప్పుకుంటున్నటువంటి మనం ఆరాధించినప్పుడు కానీ, మనం స్తుతించేటప్పుడు కానీ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారముగా ఉంటున్నామా లేదా అన్నది మనం గమనించుకోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి విధముగా మన యొక్క ఆరాధన అనేది ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచేటువంటి రీతిగా మన యొక్క స్తుతి అనేది ఉండాలి. మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన తేజో మహిమ మన పైన ప్రకాశించేటువంటి విధముగా మనం దేవునికి కృతజ్ఞతాస్తులు అనేవి చెల్లించాలి. దేవుడు ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. తన యొక్క తేజస్సుతో మనల్ని నింపడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. మరి మనము ఆయన యొక్క తేజస్సును, ఆయన మహిమను చూడగలిగేటువంటి స్థితిలో మనం ఆయన ఆరాధించగలుగుతున్నామా, లేదు అంటే పెదాలతో మనం ఆరాధిస్తూ ఉన్నామా? మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, మనం మనస్ఫూర్తిగా ఆయన ఎదుట మన యొక్క కృతజ్ఞతాస్తులు తెలియచేస్తూ స్తుతులను గనక మనం సమర్పిస్తే ఆయన మరి 1000 దూతల పరివారంతో కూడా సంతోషించేటువంటి దేవుడు. ఆయన తన యొక్క ప్రసన్నతను, తన యొక్క మహిమను, తన యొక్క మరి కృపను మన పైన చూపించేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మన హృదయ అంతరంగముల నుంచి ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. పెదవులతో మాత్రము కాదు కానీ మనము మన స్వరములెత్తి మనము మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. మనము మనకున్నటువంటి తలంతులను బట్టి కాదు కానీ దేవుడు చేసినటువంటి మేలును తలపోసుకుంటూ దేవుని స్తుతించి ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. మరి ఆయన యొక్క నామము ఎంతో గొప్పది, ఆయన యొక్క కృప ఎంతో గొప్పది. కాబట్టి మనము దినమెల్లా కూడా దేవుని స్తుతించి ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. ఆయన యొక్క సన్నిధానంలో ఆయనకు మహిమ కలిగేటువంటి విధముగా మనం ప్రవర్తన అనేది ఉండాలి. మనము దేవుని యొక్క మరి కృపావరములు పొందుకునేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. నీవు నిలిచే స్థలము అయాన తండ్రి, అది ఎంతో గొప్పది ప్రభువా. నీవు నా ప్రభా తేజోమయుడు వై ప్రభా, మా మా అందరిపైన నా తండ్రి ప్రకాశమును నింపేటువంటి దేవుడు ప్రభా. నీ యొక్క సన్నిధానంలో నేను స్తుతించే వేళలో, నిన్ను ఆరాధించే వేళలో ఆయన ప్రసన్నతను మేము పొందుకునేటువంటి బిడ్డలుగా ఉండుటకును, నీ మహిమను చూచేటువంటి వారముగా ఉండుటకును సహాయం దయచేయమని, నిరంతరం ప్రభా నీ కృపలో మేము నడుచుటకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అతి మిక్కిలి నేముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.